వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ జనసేన పార్టీ కూడా ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఈరోజు వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ జనసేన పార్టీ కూడా జరుగుతుంది. దీని మీద స్పందన ఏంటి మేడం? అంటే ఒక రెండు పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు మొన్న కూడా వైసీపీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గురించి, ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు ఇన్ని సంవత్సరాల్లో అని. ఈయన ఇవాళ 15వ ఆవిర్భావ దినోత్సవం వైసీపీ జరుపుకుంది. వైఎస్ఆర్సీపీ ఎక్కడ జరిగింది? తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగింది, ఆ పార్టీ ఆఫీస్లో. అయితే జనసేన గత సంవత్సరం 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంది, అంటే 2024. సో 11వ ఆవిర్భావ దినోత్సవంలో ఏం జరిగింది? ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు వచ్చాయి. అది పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్. పవన్ కళ్యాణ్ పట్టుబట్టాడు, వైఎస్ఆర్సీపీని ఓడించాలి, వైఎస్ఆర్సీపీ సానుభూతి ఓట్లు చీలకూడదు అని ఆయన తెలుగుదేశం కూటమితో కలవడం, ఆయన పట్టుబట్టడం, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనుకోవడం, దించాడు, 11 సీట్లు రప్పించాడు. ఆయన ఒక చరిత్రలో నిలిచిపోయేలాగా తన పార్టీకి 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు. 21కి 21 వచ్చాయి. ఇంకా ఇంతకంటే గిఫ్ట్ ఏం అక్కర్లా. ఈ సంవత్సరం వీళ్ళ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎలా జరుపుకోవాలి? చాలా గ్రాండ్గా జరుపుకోవాలి. ఎవరు? వైఎస్ఆర్సీపీ. అంటే ఓడిపోవడం అనేది ఎవరికైనా సహజం, గెలిపోవటంలు కాదు లెక్క. జగన్మోహన్ రెడ్డి తెలివైన వాడు అయి ఉంటే ఆయన ఇవాళ చాలా గ్రాండ్గా చేసి ఉండేవారు. ఇవాళ రోజా అనే వ్యక్తి ఇవాళ ఇంట్లో కూర్చుని ఒక సోఫాలో తన సందేశాన్ని ఇవ్వకూడదు, ఆవిడ ప్రజల్లోకి రావాలి. యాదృచ్ఛికంగా ఇవాళ యువత పోరుబాట పట్టింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. యాదృచ్ఛికంగా కాదు కదా, నీకు తెలిసే జరిగింది. ఫీజు బాట పట్టమన్నావు నువ్వు, ఫీజు పోరు అని. సో ఇవాళ రోజా అన్న ఆవిడ ఇంట్లో కూర్చుని ఆవిడ సందేశాన్ని ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి, ఒక రోజా, ఒక కొడాలి నాని, ఒక బొత్స, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, ఐపాక్ టీము, ప్రజల్లో ప్రజల మధ్య ఇవాళ జరుపుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డికి భయం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి అనేది తెలిసేది. అవును. ఎందుకు రాలేదు మేడం? 11 ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా రాలేదు. ఎందుకు రాలేదు? రాలేదంటే జగన్మోహన్ రెడ్డి పిలిచి ఉండడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అంటాడు తప్ప ప్రజల్లోకి వెళ్ళడు. జనవరిలో ప్రజల దగ్గరికి వెళ్తా అన్నాడు, ఫిబ్రవరి అన్నాడు, మార్చి వచ్చింది. ఇవాళ 2.0 గురించి మాట్లాడా? లేదు, అయిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి తీరు మీకు అర్థమైందిగా. ఇవాళ విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు ఇందాక ప్రెస్ మీట్లో? కోటరీని దాటుకుని ఎవరూ వెళ్ళలేరు, కోటరీ వద్దు అని చెప్తే వినలేదు అన్నాడు. సో మనం ఫస్ట్ నుంచి నేను ఇది మాట చెప్పాను మీకు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలంటే సజ్జల రామకృష్ణారెడ్డిని తప్పించుకుని వెళ్ళటం ఎవరి తరం కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నంతసేపు పార్టీ పరిస్థితి ఇంతే. ఇంకా వైఎస్ఆర్సీపీ కోలుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తను సొంతంగా ఆలోచించడం లేదు, ఇప్పటికి కూడా ఆలోచించలేడు కూడా. ఆలోచించి కాదు ఇది కాదు నేను ప్రజల్లోకి వెళ్ళాలి అని ఎప్పుడైతే తన ఈగో వదిలేసుకుంటాడో, సరే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం మాట్లాడతాను, ప్రజల కోసం పోరాడతాను అని శాసనసభకి వెళ్తాడు, అప్పుడు వైఎస్ఆర్సీపీకి జవజీవాలు వస్తాయి. కనీసం వచ్చే ఎన్నికల్లో ఓ 30-40 సీట్లు తెచ్చుకుంటారు. కానీ ఈ యాటిట్యూడ్ ఎప్పుడైతే మారలేదో ఇంకా అధపాతాళానికి ఈ పార్టీ పడిపోతుంది. ముందు ఎదురవాళ్ళని తిట్టడం మానేసి, ముఖ్యంగా తెలుగుదేశాన్ని లేదు జనసేనని తిట్టడం మానేసి, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టడం మానేసి, సరే మీరేమైనా చేసుకోండి నాకెందుకు,
నేను ప్రజల్లోకి వెళ్తా, ప్రతి నియోజకవర్గం పర్యటిస్తా, నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకుంటా, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు అక్కడ వాళ్ళతో చెప్తా అని వెళ్ళగలిగితే అప్పుడు కొద్దిగా వైఎస్ఆర్సీపీ పుంజుకుంటుంది. బట్ జగన్మోహన్ రెడ్డి ఈగో దాన్ని ఒప్పుకోదు, కోటరీ కూడా ఒప్పుకోదు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. అయితే జనసేన పరిస్థితి ఏంటంటే ఎల్లుండ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిఠాపురంలో చాలా గ్రాండ్గా చేసుకోబోతున్నారు, చేసుకోవాలి కూడా. ఎందుకంటే ఇది వాళ్ళకి చాలా పెద్ద విజయం. చరిత్రలోనే 100% స్ట్రైక్ రేట్ ఏ పార్టీకి రాలేదు. ఆయన 21 నిల్చున్నారు. ఆయన 60 స్థానాల్లో జనసేన అభ్యర్థులు నిల్చున్నా కూడా 60 గెలిచుండేవాళ్ళు, నో డౌట్. కాబట్టి అందులో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక కూటమిని ఏర్పరిచాడు. ఆయన వల్లే తెలుగుదేశం జనసేన ఒకటయ్యాయి, ఓట్లు చీలకుండా చూసుకున్నాయి, బీజేపీని ఏకతాటి మీదకి తీసుకురాగలిగారు పవన్ కళ్యాణ్. మోదీ కూడా పవన్ కళ్యాణ్ మాట విన్నారు. సో ఇన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కీలకమయ్యారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి ఉండే తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒదిగి ఉంటారు, జగన్మోహన్ రెడ్డి ఎగురుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తను అనుకున్నది సాధించారు. జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ పెట్టడమే ఒక సింపతి మీదే ఏర్పడింది. ఏర్పడ్డాక దానికోసమని తను కష్టపడింది ఏం లేదు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఒక తల్లి, ఒక చెల్లి, ఒక నారాసుర రక్త చరిత్ర, ఒక బాబాయ్ హత్య ఆయనకి హెల్ప్ చేశాయి. ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో తల్లిని దూరం పెట్టారు, చెల్లిని దూరం పెట్టారు, దాని ఫలితం చూశారు. ఈసారి కోడికత్తి కేసు లేదు, ఈసారి గులకరాయి సతీష్ కూడా పనిచేయలేదు. ఇప్పుడు ఇవాళ ఆవిర్భావ వేడుకల్లో 2 అంశాలు మనం ప్రస్తావించుకోవాలి. ఒకటి, వాళ్ళు ఆ జెండా ఎగరేశారు, రంగులు అటు ఇటు అయ్యాయి ఒకటి. రెండోది తల్లి ప్రస్తావన తేలేదు. నేను ఒక్కడనే ఈ పార్టీని తీసుకొచ్చాను, ముందు నడిపాను అన్నాడు. తప్పు. అసలు ఈ పార్టీ అతనిది కాదు, శివకుమార్ అనే వ్యక్తిది. ఒకటి. 2, తల్లి ఆ రోజు అండగా ఉంది మీకు, తల్లి ప్రస్తావన లేదు. అంటే మనిషి ఎప్పుడూ కూడా కృతజ్ఞుడై ఉండకూడదు, కృతజ్ఞతతో ఉండాలి. సో ఇక్కడ తప్పిదం. ఇకపోతే వైఎస్ఆర్సీపీకిను జనసేనకి పవన్ కళ్యాణ్కి ఉండే తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా గెలిచి 9 నెలలు అయినా కూడా గెలవటానికి ముందు చంద్రబాబు నాయకత్వం కావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు ఆయన. ఇప్పుడు కూడా మరో 10 ఏళ్ళు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలి అని అంటున్నారు. తేడా గమనించారా? అంటే పవర్ కంటే కూడా పవర్ స్టార్కి ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. అందుకోసం ఆయన అదే మాట మీద ఉన్నారు. అంటే మనకి అత్యాశ ఉండకూడదు, పదవులు పెద్ద శాశ్వతం కాదు, అది బాగా తెలుసు పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఏం కావాలనుకున్నా ఇవాళ జరుగుతాయి, ప్రజలు ఇస్తారు. కానీ హీ నోస్ వాట్ హీ వాంట్స్ అనేది. కాబట్టి ఇవాళ మీరు కనుక గమనిస్తే పవన్ కళ్యాణ్ అన్ని రకాలుగా ఇవాళ ఈ విజయానికి అర్హుడండి. ఇవాళ వాళ్ళ పార్టీ కూడా విజయోత్సవాలు ఘనంగా చేసుకోవాలి. బాహుబలిలాగా అసెంబ్లీ గేటు తోసుకుని వస్తాడన్నాం, తోసుకుని వచ్చారు. అలాగే ఆయన ఫ్యూచర్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు, సందేహం లేదు దానికి. కాకపోతే అందుకోసం ఆయన ఎవరిని తొక్కి పైకి రారు, ఉన్నవాళ్లే ఇష్టపడి ఇస్తారు, ప్రజలు కూడా ఇష్టపడి ఎన్నుకుంటారు. జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎలక్షన్స్కి కొద్దిగా ఏమైనా మార్పు వస్తే పార్టీ ఉంటుంది, లేదంటే పార్టీ కనుమరుగైపోతుంది. ఈరోజు జెండా ఎగరేసిన తర్వాత చెప్పాను మేడం, నెక్స్ట్ 2-3 ఏళ్ళ తర్వాత మనమే అధికారంలోకి వస్తాం, మనమే సీఎం అవుతాం. సరే, కలలు కనమనండి, కలలు కనడం తప్పు కాదు, కలలను నిజం చేసుకోవడం కావాలి, దానికి నువ్వు కష్టపడాలి. కానీ నీకు చేత కాదు అది, ఎందుకంటే నీకు పిరికితనం, నీకు భయం. ఇవాళ విజయసాయిరెడ్డి చెప్పాడు చూడండి ఒక మాట, నీకు భయం అని అన్నాడు నన్ను అని, నువ్వు లొంగిపోయావు, నువ్వు ప్రలోభాలకు లొంగిపోయావు అన్నాడని. కానీ భయం జగన్మోహన్ రెడ్డికే, పిరికితనం జగన్మోహన్ రెడ్డికే. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల్లో పెద్ద తప్పిదం ఏంటంటే
ఒకటి తల్లిని దూరం చేసుకోవడం, రెండు చెల్లిని ఆస్తి కోసం పక్కకు పెట్టడం, కోర్టు మెట్లెక్కి అమ్మ చెల్లి మీద నాకు ప్రేమ ఆప్యాయత తగ్గిపోయాడు. మరీ ముఖ్యంగా విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తిని నమ్మకపోవడం, విశ్వసనీయత లేదు అనడం. సో ఆయన పతనానికి ఇవి చాలమ్మ కారణాలు. జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నతికి ఆయన క్యారెక్టరే ముఖ్యం. పవన్ కళ్యాణ్ ఉన్నతికి ఆయన క్యారెక్టరే సోపానం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.